ఎవరైనా బేరియాట్రిక్ సర్జరీ చేసుకునే ముందు ఈ చెకప్స్ అన్నీ జరిగిన తర్వాతే మనకు బేరియాట్రిక్ సర్జరీ చేయడం జరుగుతుంది. సో, ఫస్ట్ మనం ఏం చేస్తాము అంటే బేరియాట్రిక్ సర్జరీ వారికి వాళ్ళ బాడీ మాస్ ఇండెక్స్ అంటే వాళ్ళ హైట్‌కి సంబంధించి ఎంత వెయిట్ వాళ్ళ టార్గెట్ అనేది తెలుసుకోవడానికి బాడీ మాస్ ఇండెక్స్ అనేది ఒకటి కాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. అండ్ బేరియాట్రిక్ సర్జరీస్ తర్వాత న్యూట్రిషనల్లీ పేషెంట్ మరీ వీక్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో పేషెంట్ ప్రొఫైల్ ఎట్లా ఉంది న్యూట్రిషన్స్ పరంగా అని చూసుకోవడం జరుగుతుంది. వాళ్ళ విటమిన్ ప్రొఫైల్ లైక్ వాళ్ళకి విటమిన్ డి ఎట్లుంది, విటమిన్ బి12 ఎట్లుంది, వాళ్ళకి ఐరన్ ఎట్లుంది, వాళ్ళ కాల్షియం ఎట్లుంది తెలుసుకుంటాము. దీంతో పాటు మనకు సిస్టమ్ వైజ్ ఎవాల్యుయేషన్ అంటూ ఉంటుంది. స్టమక్‌కి గానీ, పేగులకి గానీ సర్జరీ చేస్తుంటాం కాబట్టి ఎండోస్కోపీ కూడా అవసరం పడుతుంది. నెక్స్ట్ మనకు హార్ట్‌కి సంబంధించిన ఎవాల్యుయేషన్‌లో భాగంగా పేషెంట్‌కి లిపిడ్ ప్రొఫైల్ అనేది చేయడం జరుగుతుంది. దాంతో పాటు ఈసీజీ కానీ, ఎకో అనే టెస్ట్ గానీ, ఇంకా అవసరమైతే ట్రెడ్మిల్ టెస్ట్ అనే టెస్ట్ కూడా అవసరం పడుతుంది. ఇవి కాకుండా లంగ్స్ పరంగా, ఊపిరితిత్తుల పరంగా మనకి ఎవాల్యుయేషన్‌లో భాగంగా ఎక్స్‌రే అనేది ఒక అవసరం పడుతూ ఉంటుంది. పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ అనేది కూడా చేయడం జరుగుతుంది. ఎవరికైతే నిద్రకు సంబంధించి కొన్ని ఇబ్బందులున్నాయో వారికి స్లీప్ స్టడీ అనేది కూడా అవసరం పడుతూ ఉంటుంది.